4 రోజుల ముందు జరిగిన ఒక గొడవ నా జీవితాన్ని రోడ్డు మీద పడేసింది. నా పేరు శివ. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. అందరి నాన్నలు వాళ్ళ కొడుకులను ఒళ్ళో కూర్చోబెట్టుకొని చదువుల గురించి ర్యాంకుల గురించి చెప్పేవారు. కానీ మా నాన్న నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని సినిమాల గురించి హీరోల గురించి చెప్పేవారు. అక్కడ మొదలైంది పిచ్చి. ఆ రోజే అర్థమైపోయింది మనం దీనికి తప్ప దేనికి పనికిరామని. ఏదో ఒక రోజు స్క్రీన్ మీద డైరెక్టర్ బై శివ అని పడాలి, అది నా కోరిక. ఇప్పుడు కూడా ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పడానికి వెళ్తున్నా. నాతో పాటు మీరు కూడా నా కథలోకి రండి. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది సార్. ఓపెన్ చేస్తే స్టోరీ బాగుందా సార్? సారీ అమ్మా, నేను ఇప్పటికే లాస్ట్లో ఉన్నా. నువ్వు ఒక మంచి కామెడీ స్టోరీతో రా. లేదమ్మా. ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. అరే ఏంట్రా మొహం ముగ్గులో పెట్టినావు? ఎవరినైనా గెలుకుతామారా? మా డాడీ కార్పొరేటర్ రా, ఏమైనా అయితే నేను చూసుకుంటాను పో. వర్కౌట్ అయిందారా? లేదురా. రేయ్ 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 రే ఆగావ్. అవి వద్దని చెప్పి అసలు ఏమున్నారా దీంట్లో? ఆ సీన్ పేపర్లు వద్దురా. అసలు ఏమున్నారా వద్దు దీంట్లో? చెప్పవి. రేయ్ అభి వద్దు, అభి వద్దు, అభి వద్దు, అభి. రేయ్ డబ్బులిచ్చి నెగ్గినవాడు బ్రోకర్ అవుతాడురా. జనం మధ్య నెగ్గినవాడు నాయకుడు అవుతాడు. నీ అయ్యి ఎట్లా గెలిచిందో నీకు తెలుసు కదా. అరే షార్ట్ ఫిల్మ్ తీద్దామన్నావు, కెమెరా కాకూరలో ఉంది, వెళ్దామారా? సరే పోదాం, నేను డబ్బులు తీసుకొస్తాను.
అవునరా, ఆ లైట్ ఫ్యాన్ ఉంది, బంద్ చేసిన. ఈ లాక్డౌన్ నన్ను తినేసింది. నేను వెళ్ళలేకపోయాను, అందుకే నిన్ను పంపించాను. కానీ నిన్ను తెర మీద చూసే భాగ్యం నాకు లేదు. అరే సార్, హాయ్ సార్. హాయ్రా, అభిగాని కొట్టావంట కదరా, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన రెడీగా ఉండవు. చేద్దాం సార్, నాకేం భయం లేదు. సరేరా, జాగ్రత్త. సరే సార్. సరే, బండి తీరు. ఎవరు ఎన్నిసార్లు కాల్ చేశారు? హలో, చెప్పండి. శివ ఆయన మాట్లాడేది? అవునండి. మీ నాన్న చనిపోయారమ్మా, ఇప్పటికే చాలాసేపు అయింది. తీసుకెళ్ళిపోయారు. అంటే నువ్వు ఎప్పుడు వస్తావో చెప్తే. హలో హలో, ప్రొడక్షన్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాను. ప్రొడ్యూసర్ గారు ఖాళీగా ఉన్నారు, వచ్చి స్టోరీ చెప్పండి. వస్తున్నామా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. దామా నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది సార్. సరే చెప్పు.
నేను ప్రీక్లైమాక్స్ అని చెప్పేస్తాను సార్. స్టోరీ మొత్తం మీకు నచ్చితే ఒక మొత్తం చెప్తా. ఇది ఒక పెద్ద కొండ సార్. పెద్ద కొండ మీద ఇద్దరు లవర్స్ ఉంటారు. వాళ్ళు చాలా రోజుల నుంచి కలిసి ఉన్నారు. అయితే ఆ పెద్ద కొండ మీద ఒక లాంగ్ షాట్ వేస్తుంది సార్. తప్పని అమ్మాయిని కిందకు తోసారు సార్. ఆ కింద పడిపోయిన హీరోయిన్ తోసింది హీరో. ఇది ఓపెనింగ్ సీనా? ఓపెనింగ్ సీన్. ఇంట్రెస్టింగ్ ఉంది, చెప్పు. స్టోరీ బాగుందా సార్? స్టోరీ బాగుందమ్మా. ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. లేదమ్మా, నేను ఇప్పటికే చాలా లాస్ట్లో ఉన్నా. కుదిరితే ప్రొడక్షన్ హౌస్ నుంచి మళ్ళీ కాల్ చేస్తాను. మరి ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. లేదమ్మా, ఒక్క చాలా ఛాన్స్. లాస్ట్లో ఉన్నా. ప్లీజ్ సార్. లేదమ్మా, ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. లేదమ్మా. ప్లీజ్. ఈ సినిమాలో నాకు దిక్క. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. అలా నిన్న వర్షాలకి ఇవే మిగిలాయి. వచ్చేలోపు నేను బతుకుంటానో లేదో తెలియదు నాన్న.